హలో మై డియర్ జేఎల్ఎం ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సాయి మేధా కోటి హైదరాబాద్. సో ఎప్పటి నుంచో మీరు అంటే మన టీఎస్ ఎస్పీడీసీఎల్ ఎగ్జామ్ అయిపోయిన దగ్గర నుంచి చాలా మంది మాకు కాల్స్ చేస్తున్నారు, మాకు రిక్వెస్ట్ వస్తున్నాయి, సార్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అని. సో ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను ఒక చిన్న అప్డేట్ ఇవ్వడానికి. సో ఇప్పుడు మన సాయి మేధా కోటి హైదరాబాద్ మనకి కొత్త జేఎల్ఎం ఎన్పీడీసీఎల్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతుంది. ఎప్పటి నుంచి సార్ అనే అప్డేట్ అండ్ మనకి ఎలా క్లాసెస్ జరుగుతాయి, మన షెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది టోటల్గా మనకి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం అసలు క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సాయి మేధా కోటి హైదరాబాద్లో. సో జాగ్రత్తగా చూడండి. మనకి జేఎల్ఎం ఆస్పిరెంట్స్ కోరిక మేరకు అంటే చాలా కాల్స్ రావడం వల్ల మనం కొత్త బ్యాచ్ ఒకటి లాంచ్ చేస్తున్నాం. ఈ బ్యాచ్ పేరే స్పార్క్ బ్యాచ్. ఏ బ్యాచ్? స్పార్క్ బ్యాచ్. సో ఎన్పీడీసీఎల్ ఎగ్జామ్ అనేది ఎంత తొందరగా అయినా మనకి నోటిఫికేషన్ రావచ్చు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ వస్తే నోటిఫికేషన్స్ రావు. కాబట్టి ఈ లోపే మనకి ఎన్పీడీసీఎల్ నోటిఫికేషన్ రావచ్చు అనే ఇన్ఫర్మేషన్తో మేము స్పార్క్ బ్యాచ్ అనేది ఒకటి కొత్తగా లాంచ్ చేశాం. సో ఈ స్పార్క్ బ్యాచ్ ఓన్లీ 90 డేస్ మీకు క్లాసెస్ అనేవి, టోటల్ క్లాసెస్ ఇంక్లూడింగ్ ఎగ్జామ్స్, వీడియో లెక్చర్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మేము ఈ 90 డేస్లోనే మనకి బ్యాచ్ అనేది కంప్లీట్ అవుతుంది ఎన్పీడీసీఎల్ వాళ్ళ కోసం. సో బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్, జాగ్రత్తగా చూడండి. సో జేఎల్ఎం ఎన్పీడీసీఎల్కి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి సార్ అంటే 15/5/2023 అంటే మండే అమ్మ, మండే. సో మండే నుంచి, కమింగ్ మండే 15/5 అంటే మే 15 నుంచి మనకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సాయి మేధా కోటి హైదరాబాద్లో. రైట్. సో మనకి ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అంటే మనకి ఆన్లైన్ కోచింగ్ ఉంది, అలాగే ఆఫ్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. మనకి రేపు మండే నుంచి మనకి ఆఫ్లైన్ కోచింగ్ అనేది క్లాస్లో మన క్లాస్ ఎలా ఉంటాయి, మన క్లాస్లో ఫ్యాకల్టీస్ ఎలా ఉంటారు, మనకి సబ్జెక్ట్ అనేది ఇస్తారు, ఎంతెంత టైం తీసుకొని మనకి నోట్స్ అనేది క్లియర్గా ఇస్తారు, క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎవ్రీడే టెస్ట్లు ఎలా పెడతారో అన్నీ కూడా మన ఓల్డ్ స్టూడెంట్స్కి చాలా క్లియర్గా తెలుసు. రైట్. సో ఇప్పుడు కూడా మనం అదే ప్యాటర్న్లో మనకి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం సాయి మేధా కోటి హైదరాబాద్లో. సో ఎప్పటి నుంచి అంటే మండే. సో 15th మే నుంచి మనకి మండే అంటే ఇది క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సార్ మనకి ఈ యాప్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే సాయి మేధా కోటి హైదరాబాద్లో మనకి ఒకే ఒక యాప్ ఉంది, సాయి మేధా .in. ఈ సాయి మేధా .in అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో జేఎల్ఎంకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోస్, లెక్చర్స్, టెస్ట్, మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అన్నీ కూడా మనకి ఆ యాప్లో అవైలబుల్ ఉంటుంది. ఎవరైతే ఆఫ్లైన్కి మనకి రిజిస్టర్ అవుతారో వాళ్ళకి ఫ్రీగా ఆన్లైన్ కంటెంట్ అంతా కూడా మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. రైట్. సో అసలు మనకి సాయి మేధా కోటి హైదరాబాద్లో మనకి క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఏ టైమింగ్ నుంచి ఏ టైంగా షెడ్యూల్ ఎలా ఉండిద్దో ఒక్కసారి చూద్దాం. రైట్. సో జాగ్రత్తగా ఇక్కడ చూడండి. మన షెడ్యూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే మే 15th మండే నుంచి స్టార్ట్ అయింది. సో మార్నింగ్ 8 AM నుంచి స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ 8 AMకి మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మార్నింగ్ 8 to 10 AM మనకి క్లాస్ జరుగుతుంది. 2 hours క్లాస్ జరిగిన తర్వాత వెంటనే మనకి 10 to 15 minutes బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ 10:15 to 12:15 క్లాస్ జరుగుతుంది. సో దాదాపు 2 hours మార్నింగ్, తర్వాత చిన్న స్మాల్ బ్రేక్, నెక్స్ట్ అగైన్ మళ్ళీ 2 hours. దీని తర్వాత మనకి 12:15 నుంచి 1 PM దాకా రివిజన్ జరిగి ప్లస్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది. అంటే ఏదైతే మనం ఈ 4 hours క్లియర్గా చదువుకున్నామో అంటే క్లాస్ ఏదైతే మనకి జరిగిందో ఆ క్లాస్ మీద మనకి రివిజన్ జరిగి ఆటోమేటిక్గా ఎగ్జామ్ కూడా జరుగుతుంది వెంటనే, అంటే డైలీ టెస్ట్ అనమాట. రైట్. నెక్స్ట్ ఒక 1 hour లంచ్ బ్రేక్ ఉంటుంది. అంటే 1 o'clock to 2 o'clock మనకి లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత 2 PM to
4 PM మళ్ళీ క్లాస్ ఉంటుంది, అంటే మళ్ళీ 2 hours క్లాస్ ఉంటుంది. మళ్ళీ 4 PM నుంచి 4:15 దాకా ఒక చిన్న బ్రేక్ ఉంటుంది. బ్రేక్ తర్వాత 4:15 నుంచి 5:30 దాకా మళ్ళీ క్లాస్ ఉంటుంది. ఒక 1 hour or 2 hours క్లాస్ ఉంటుంది. తర్వాత 5:30 to 6:30 మధ్యలో ఏదైతే మనం మధ్యాహ్నం పూట చదువుకున్న క్లాసెస్ ఏదైతే ఉంటుందో అది రివిజన్ చేసి ఎగ్జామ్ కూడా పెడతారు. సో ఎవ్రీడే మీరు 2 ఎగ్జామ్స్ రాస్తారు. ఇంకా ఎక్కువ కూడా రాయొచ్చు. ఎందుకు? ఎగ్జామ్కి దగ్గర పడింది అంటే ఆటోమేటిక్గా మీరు ఇంకా ఎక్కువ ఎగ్జామ్స్ కూడా రాస్తుంటారు. సో పర్ డే ఖచ్చితంగా మీరైతే 2 ఎగ్జామ్స్, మార్నింగ్ ఏదైతే చదివారో దానికి సంబంధించిన రివిజన్ ప్లస్ ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఏదైతే చదివారో దానికి సంబంధించిన రివిజన్ అండ్ ఎగ్జామ్ అనేది మనకి ఇలా టైం టేబుల్ అనేది మనకి మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 6:30 PM దాకా ఫుల్ డే క్లాసెస్ జరుగుతాయి. ఎప్పుడు కూడా మన దగ్గర హాఫ్ డేస్ జరగవు, ఫుల్ డే క్లాసెస్ మాత్రమే జరుగుతాయి. రైట్. నెక్స్ట్ మన కోర్సులో ఉండే ఫీచర్స్ ఏమేంటి సార్? మన కోర్సులో ఏమేం ఫీచర్స్ ఉంటాయి అంటే జాగ్రత్తగా చూడండి. ఎవ్రీడే 6 to 8 hours క్లాస్ డెఫినెట్గా ఉంటుంది. అది సండే అయినా మండే అయినా స్టిల్ సాటర్డే దాకా. ఏదైనా స్పెసిఫిక్గా హాలిడేస్ ఇస్తే తప్పక, అంటే గవర్నమెంట్ హాలిడేస్ ఉంటే తప్పక ఖచ్చితంగా సండే కూడా మన దగ్గర మ్యాక్సిమం 6 to 8 hours క్లాస్ ఉంటుంది. ఎందుకంటే మనం స్టార్ట్ చేసేది స్పార్క్ బ్యాచ్. 3 monthsలో మనకి NPTCL స్టూడెంట్స్ అందరికీ టోటల్ సిలబస్ మొత్తం మనం కంప్లీట్ చేయాలి. సో అందుకని ఎవ్రీడే 6 to 8 hours క్లాసెస్ ఉంటాయి. డైలీ సబ్జెక్ట్ వైజ్ టెస్టులు పెడుతూ ఉంటారు, మనకి యాప్లో అవైలబుల్గా ఉంటాయి. ప్లస్ డైలీ మీరు క్లాస్లో కూడా టెస్ట్స్ రాస్తూ ఉంటారు. రైట్. నెక్స్ట్ అప్డేటెడ్ బైలింగ్వల్ మెటీరియల్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్. మన మెటీరియల్ బోత్ తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా ఉంటుంది. మనకి రేపు మండే నుంచి క్లాసెస్ కూడా ఇద్దరికి సపరేట్గా, అంటే ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి క్లాస్ సపరేట్గా NPTCL స్టూడెంట్స్కి స్టార్ట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ అండ్ మాక్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్, అంటే యాప్ saayimedha.in అనే యాప్లో, సాయిమేధా కోటి హైదరాబాద్లో saayimedha.in అనే యాప్లో మనకి రెడీగా అవైలబుల్గా ఉన్నాయి. రైట్. నెక్స్ట్ ఫ్రీ ఆన్లైన్ కోర్స్. ఆన్లైన్ కోర్స్ అనేది టోటల్గా మనకి ఎవరైతే ఆఫ్లైన్కి స్టార్ట్ అవుతారో, అంటే ఆఫ్లైన్కి రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ కూడా మనకి ఆన్లైన్ అనేది ఫ్రీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. రైట్. విత్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. దీని గురించి నేను మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మన దగ్గర ఫ్యాకల్టీ ఎలా ఉంటారో అందరికీ తెలుసు. లాస్ట్ టైం అంటే SPDCL కోసం మనం తయారు చేసిన 2790 క్వశ్చన్స్లో నుంచి, మళ్ళీ చెప్తున్నా 2790 క్వశ్చన్స్లో నుంచి డెఫినెట్గా మనకి 50+ క్వశ్చన్స్ మన TS SPDCL జరిగిన ఎగ్జామ్లో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ డ్యామ్ షూర్గా వచ్చినాయి. సో కావాలంటే మీకు మన యాప్ పర్చేస్ చేసుకొని మన దగ్గర జాయిన్ అయ్యి ఆ యాప్లో ఉన్న వీడియోస్ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి అయినా తెలుసుకోండి. సో దాన్ని బట్టి మనకి ఎంత కంటెంట్ అనేది మన దగ్గర ఉంది, ఎంతమంది ఫ్యాకల్టీస్ కష్టపడ్డారు, శశికాంత్ వాల్మీకి సార్ ఎంత కష్టపడ్డారు అవి తయారు చేయడానికి, మన దేశీ రుద్రపాటి సార్ ఎంత మనకి సపోర్ట్ చేశారు సార్కి ఇంత కష్టపడడానికి అనేది మీకు తెలిసిపోతుంది. సో ఇవన్నీ కూడా మనకి రేపు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు అంటే 15th నుంచి. సో 15th May నుంచి మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్ JLM ఆస్పిరెంట్స్, సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా ఎవరైతే NPTCLకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ అందరూ కూడా ఖచ్చితంగా మన సాయిమేధా కోటి హైదరాబాద్, సో సాయిమేధా కోటి హైదరాబాద్కి వచ్చి రిజిస్టర్ అయ్యి మన క్లాసెస్ అనేవి మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. సో మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టే ఎవ్రీ వీడియోలో మనం ఒక చిన్న టాపిక్ అనేది తీసుకొని ఎగ్జామ్కి ఖచ్చితంగా ఇంపార్టెంట్గా కావాల్సిన ఎవ్రీ చిన్న టాపిక్ ఏదో ఒక సబ్జెక్ట్ నుంచి తీసుకొని మనం చెప్పుకుంటున్నట్టే ఈ వీడియోలో కూడా, అంటే లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ మెజర్మెంట్స్ గురించి మాట్లాడాం, మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి. సో ఈ వీడియోలో మనం బ్యాటరీస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, అంటే చిన్న టాపిక్స్, బట్ ఈ 3 టాపిక్స్లో నుంచి ఖచ్చితంగా ఎవ్రీ టైం ఒక క్వశ్చన్ అయితే పక్కాగా వస్తుంది. ఈ చిన్న 3 టాపిక్స్లో గురించి ఇవాళ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. రైట్. సో ఫస్ట్ మనం ఈ వీడియోలో బ్యాటరీస్కి సంబంధించిన చిన్న టాపిక్స్. సో బ్యాటరీస్లో మనకి జనరల్ సిమ్టమ్స్ ఆఫ్ ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీస్ అని ఉంటుంది. జనరల్ సిమ్టమ్స్ ఆఫ్ ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీస్.
సో ఖచ్చితంగా మనం ఇవాళ చెప్పుకునే 3 టాపిక్స్ జనరల్ సిమ్టమ్స్ గురించి, కెపాసిటీ ఆఫ్ ది బ్యాటరీ గురించి, ఎఫిషియన్సీ ఆఫ్ ది బ్యాటరీ గురించి, ఈ 3 టాపిక్స్లో నుంచి ఎవ్రీ టైం పక్కాగా ఒక క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్లో రిపీట్ అవుతూ ఉంది. సో ఇవాళ ఆ చిన్న టాపిక్ అనేది, ఆ చిన్న 3 టాపిక్స్ని మనం కవర్ చేద్దాం. రైట్. సో జనరల్ సిమ్టమ్స్ ఆఫ్ ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీస్లో మనం ఏం చదువుకుంటాం సార్ అంటే, అసలు బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ అయ్యింది అంటే ఏమేమి మనకి బయటికి, అంటే ఆ బ్యాటరీ ఎలాంటి ప్రాపర్టీస్ని మనకి చూపిస్తుంది అని చెప్పేదే జనరల్ సిమ్టమ్స్ ఆఫ్ ఫుల్లీ చార్జ్డ్ బ్యాటరీస్. సో ఇందులో ఫస్ట్ ప్రాపర్టీ ఆర్ ఫస్ట్ది ఏంటి అంటే, ఇందులో టోటల్గా మనకి ఒక 6 ప్రాపర్టీస్ వస్తాయి. ఆ 6 ప్రాపర్టీస్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో అందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటిది అంటే, ఆక్సిజన్ ఈజ్ liberated. Oxygen is liberated at anode and hydrogen is liberated at cathode. Very important. సార్ ఇందులో ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే, మనం చదువుకున్న దానికి రివర్స్లో అడుగుతాడు. ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్ ఎట్ క్యాథోడ్ అంటాడు, హైడ్రోజన్ లిబరేటెడ్ ఎట్ యానోడ్ అంటాడు. అది రాంగ్. సో ఆక్సిజన్ దగ్గర మనకి ఏముంటుంది, యానోడ్ దగ్గర. హైడ్రోజన్ ఎక్కడ ఉంటుంది, క్యాథోడ్ దగ్గర ఉంటుంది. రైట్. ఫస్ట్ ప్రాపర్టీ అది. రైట్. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ, ఈఎంఎఫ్ ఎంత ఉండాలి అంటే 2.1 to 2.5 volts మధ్యలో ఉండాలి. అంటే ఎప్పుడైతే బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ అయిపోయి ఉంటుందో అప్పుడు మనకు ఉండాల్సిన వాల్యూ ఎంత అంటే 2.1 వోల్ట్ నుంచి 2.5 వోల్ట్ మధ్యలో మనకి బ్యాటరీ అనేది ఉండాలి. మరి మూడో ప్రాపర్టీ ఏంది సార్, జాగ్రత్తగా చూడండి. స్పెసిఫిక్ గ్రావిటీ. specific gravity of the battery should be more than 1.2. స్పెసిఫిక్ గ్రావిటీకి మనకి యూనిట్స్ ఉండవు. సో ఎట్టి పరిస్థితుల్లో మనకి స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ది బ్యాటరీ దేనికంటే పెంచుండాలి అంటే 1.2 కంటే ఖచ్చితంగా మోర్ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, పాజిటివ్ ప్లేట్ అనేది డార్క్ చాక్లెట్ కలర్లో ఉండాలి. చాక్లెట్ కలర్ అంటే డార్క్ బ్రౌన్. పాజిటివ్ ప్లేట్ అనేది మనకి డార్క్ బ్రౌన్ కలర్లో ఉండాలి. నెక్స్ట్ నెగిటివ్ ప్లేట్ అనేది గ్రే కలర్ ఆర్ స్టేట్ గ్రే కలర్లో ఉండాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సిమ్టమ్ ఏంటిది అంటే, జాగ్రత్తగా చూడండి. ఎలక్ట్రోలైట్ టర్న్స్ ఇంటూ మిల్కీ, అంటే వైట్ కలర్లోకి మారుతుంది. సో ఏవైతే మనకి 6 సిమ్టమ్స్ ఉన్నాయో ఈ 6 సిమ్టమ్స్లో నుంచి మనకి ఎగ్జామ్లో ఎక్కువ సార్లు క్వశ్చన్ అడిగింది ఏది అంటే, ఇదిగోండి ఫస్ట్ స్టార్ పెట్టింది. దీంతో పాటు మనకి ఇదిగోండి ఇక్కడ పాజిటివ్ ప్లేట్ ఏ కలర్లో ఉండిద్ది, నెగిటివ్ ప్లేట్ ఏ కలర్లో ఉండిద్ది. ఈ 3 ఎక్కువగా మనకి ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ అడిగాడు. రైట్. సో ఫస్ట్ చూడండి, ఆక్సిజన్ లిబరేటెడ్ ఎట్ యానోడ్, హైడ్రోజన్ లిబరేటెడ్ ఎట్ క్యాథోడ్. నెక్స్ట్ ఈఎంఎఫ్ ఎంత ఉండాలి, 2.1 to 2.5 వోల్ట్ ఉండాలి. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ది బ్యాటరీ ఎంత ఉండాలి, మోర్ దాన్ 1.2 ఉండాలి. పాజిటివ్ ప్లేట్ ఏ కలర్లో, చాక్లెట్ కలర్ అంటే బ్రౌన్ కలర్లో. నెగిటివ్ ప్లేట్ ఏ కలర్లో, గ్రే కలర్ ఆర్ స్టేట్ గ్రే కలర్లో ఉండాలి. ఎలక్ట్రోలైట్ ఎలా ఉండాలి అంటే మిల్కీ కలర్లో ఉండాలి. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ మనకి బ్యాటరీ కానీ చూపించింది అంటే మనం ఏమనుకోవచ్చు అంటే ఫుల్గా ఛార్జ్ అయ్యింది అనుకోవచ్చు. రైట్. సో ఇది ఫస్ట్ టాపిక్. మరి సెకండ్ టాపిక్ ఏంటి సార్? రైట్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటి సార్ అంటే, రైట్ జాగ్రత్తగా చూడండి. రైట్. సెకండ్ టాపిక్ ఏంటి అంటే కెపాసిటీ ఆఫ్ ది బ్యాటరీ. సార్
బ్యాటరీ యొక్క కెపాసిటీని ఎలా చెప్తాం సార్? సింపుల్. బ్యాటరీ కెపాసిటీ అంటే జస్ట్ మనకు చూడండి, బ్యాటరీ ఎప్పుడైనా కెపాసిటీ అనేది మనకి మొబైల్ ఫోన్స్లో కానీ లేదా ఎక్కడైనా సరే మనకి డిశ్చార్జింగ్ మీద బేస్ అయి ఉంటుందమ్మా. ఛార్జింగ్ మీద ఎప్పుడు బేస్ అవ్వదు, మనకి దేంట్లో బేస్ అయి ఉంటుంది? డిశ్చార్జింగ్ మీద. సో కెపాసిటీ ఆఫ్ ది బ్యాటరీ, కెపాసిటీ ఆఫ్ ది బ్యాటరీ చూడండి జాగ్రత్తగా, వెరీ ఇంపార్టెంట్. కెపాసిటీ ఆఫ్ ది బ్యాటరీని మనం దేంతో డిఫైన్ చేస్తామంటే ఐడి ఇంటూ టీడీ, అంటే డిశ్చార్జింగ్ కరెంట్ ఇంటూ డిశ్చార్జింగ్ టైం. సో ఐడి ఇంటూ టీడీని మనం బ్యాటరీ యొక్క కెపాసిటీని చెప్తాం. బ్యాటరీ యొక్క కెపాసిటీ ఎప్పుడు దేంట్లో చెప్తాం? డిశ్చార్జింగ్తో చెప్తాం. డిశ్చార్జింగ్తో చెప్తాం. సో ఐడి ఇంటూ టీడీ, రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి సార్, దీనికి యూనిట్స్ ఏంటి సార్? జాగ్రత్తగా చూడండి, యూనిట్స్ ఏంటి సార్ అంటే మనకి ఫార్ములాలోనే ఉంది. కరెంట్కి యూనిట్స్ ఏంది? యాంపియర్ ఇంటూ టైంకి యూనిట్స్ ఏంది? మనకి సెకండ్స్లో తీసుకోము, ఎందుకు? బ్యాటరీ అనేది సెకండ్స్లో ఉండదు కాబట్టి, ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి మనకి డిశ్చార్జింగ్ టైము, సో అవర్స్లో తీసుకుంటాం. సో యాంపియర్ అవర్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ ది బ్యాటరీ. ఆర్ కొన్ని మొబైల్స్లో మనకి ఇవి హయ్యర్ బ్యాటరీస్కి, అంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీస్కి, మరి చిన్న కెపాసిటీ ఉన్న బ్యాటరీస్కి అయితే మిల్లీ యాంపియర్ అవర్స్. మనం మొబైల్ ఫోన్స్ తీసుకున్నాం అనుకోండి, 5000 mAh 10,000 లేకపోతే మనకి మొబైల్ ఫోన్స్ కాకుండా బ్యాటరీ ఛార్జెస్ ఉంటాయి, అంటే పవర్ బ్యాంక్స్ ఉంటాయి. పవర్ బ్యాంక్స్ మీద చూస్తే 10,000 mAh లను ఉంటాయి. mAh అంటే మిల్లీ యాంపియర్ అవర్స్. అది బ్యాటరీ యొక్క కెపాసిటీని రిప్రజెంటేషన్ చేస్తుంది, రైట్. సో కెపాసిటీ ఆఫ్ ది బ్యాటరీ అంటే ఎంత? ఐడి ఇంటూ టీడీ. సార్ ఇక్కడ దాకా చదువుకుంటే సరిపోద్దా? సరిపోదు, ట్రెండ్ మారింది. ఇప్పుడు కొత్త క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎలా అంటే ఏ మీద డిపెండ్ అయ్యింది అని అడుగుతున్నాడు. డిపెండ్స్ ఆన్, వేటి మీద కెపాసిటీ ఆఫ్ ది బ్యాటరీ అనేది డిపెండ్ అయ్యింది అని అడుగుతున్నాడు. సో టోటల్గా మనకి 4 కండిషన్స్ ఉన్నాయి. ఈ 4 కండిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు డిపెండెన్స్తోనే కాకుండా ఎలా ఉంది అంటే ప్రపోర్షనల్గా ఉందా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉందా అని కూడా అడుగుతున్నాడు. కొత్త ట్రెండ్ మారిపోయింది. క్వశ్చన్స్ కొంచెం డెప్త్గా అడుగుతున్నాడు. ఎందుకు? ఫస్ట్లో అడిగినట్టు మనకి పేపర్ అడగటం లేదు, కొంచెం డెప్త్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి మనం దాన్ని కూడా బేస్ చేసుకొని మనం వెళ్ళాలి, రైట్. సో ఫస్ట్ డిపెండ్స్లో ఫస్ట్ ఏంటిది అంటే రేట్ ఆఫ్ డిశ్చార్జ్. ఫస్ట్ వన్ ఏంటిది? రేట్ ఆఫ్ డిశ్చార్జ్, రేట్ ఆఫ్ డిశ్చార్జ్, రైట్. సెకండ్ వన్ ఈజ్ టెంపరేచర్. సెకండ్ వన్ ఏంటిది? టెంపరేచర్. థర్డ్ వన్ జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ రేట్ ఆఫ్ డిశ్చార్జ్, సెకండ్ వన్ ఈజ్ టెంపరేచర్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఏరియా ఆఫ్ ది ప్లేట్స్. ఏరియా of the plates, area of the plates, and the last one specific density of the electrolyte. Specific density of the electrolyte, స్పెసిఫిక్ డెన్సిటీ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్. సో ఈ 4 మీద మనకి డిపెండ్ అవుతుంది. సార్ ఎలా డిపెండ్ అవుతుంది సార్ అంటే ఇదిగోండి ఈ 3 మీద, ఇదిగోండి దీని మీద అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఈ 3 మీద అయితే డైరెక్ట్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఈ 3 మీద డైరెక్ట్గా ప్రపోర్షనల్ అవుతుంది. రిమైనింగ్ దాని మీద ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే రేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఎక్కువైందనుకో బ్యాటరీ కెపాసిటీ తక్కువ అయిపోద్ది, అంతే కదండి. ఎందుకు? మనం నార్మల్గా చూసారనుకోండి, మీరు మొబైల్ ఛార్జింగ్ చేస్తున్నారనుకోండి, మొబైల్ ఛార్జింగ్ చేసేటప్పుడు 1 గంట టైం పట్టింది, లేదా ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చింది కాబట్టి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మనం వాడటం మొదలెట్టాం, యూట్యూబో లేకపోతే ఇంటర్నెట్ ఏదో ఒకటి వాడుతున్నాం. మనం పెట్టిందేమో హాఫ్ అన్ అవర్ పెట్టాము, మనకి 15-20 మినిట్స్లోనే బ్యాటరీ 100% నుంచి 0%కి వచ్చేస్తుంది, లేదా 15%కి వచ్చేస్తుంది. అంటే డిశ్చార్జ్ చాలా ఎక్కువ ఉన్నట్టు. డిశ్చార్జ్ ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్గా కెపాసిటీ ఆఫ్ ది బ్యాటరీ ఎలా ఉన్నట్టు? బాగా లేనట్టు. అంటే బ్యాటరీ అనేది కరెక్ట్గా పని చేయటం లేదు అని చెప్పొచ్చు మనం. ఎందుకు? తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది కాబట్టి, రైట్. సో టెంపరేచర్ మీద డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, ఏరియా ఆఫ్ ప్లేట్స్ మీద కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్, స్పెసిఫిక్ డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ మీద కూడా
డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ఇంత డెప్త్గా వెళ్ళి మనం చదువుకోవాలి. ఇంకా కొద్దిగా మనం క్లాసెస్ ఎప్పుడైతే ఆఫ్లైన్ క్లాసెస్కి వస్తామో అప్పుడు ఇంకా లోపలికి వెళ్ళి మనం కొన్ని ఇంకా మంచి మంచి పాయింట్స్ చదువుకుందాం, రైట్? బట్ ఇవి బేసిక్గా చదువుకుంటే ఇందులో నుంచి మనకి ఏదైనా క్వశ్చన్ వచ్చిందంటే మనం ఆన్సర్ చేయొచ్చు, రైట్? నెక్స్ట్ మూడో టాపిక్, లాస్ట్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎఫిషియన్సీ ఆఫ్ ది బ్యాటరీ. ఎఫిషియన్సీ ఆఫ్ ది బ్యాటరీ. సో బ్యాటరీ యొక్క ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఏం మాట్లాడాడు, అసలు ఏమేం సిమ్టమ్స్ ఉంటాయని మాట్లాడాడు. సెకండ్, కెపాసిటీ ఆఫ్ ది బ్యాటరీని ఎలా చెప్తాడన్నాడు. మరి మూడోది మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ది బ్యాటరీ. సో ఈ ఎఫిషియన్సీని చెప్పడానికి మన దగ్గర 2 పారామీటర్స్ ఉన్నాయి. ఏమేంటి? 2 పారామీటర్స్. ఒకటి ఏంటిదంటే యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ. రెండో పారామీటర్ ఏంది అంటే వాట్ అవర్ ఎఫిషియన్సీ. సో మన దగ్గర ఈ 2 పారామీటర్స్తో మనం ఎఫిషియన్సీ ఆఫ్ ది బ్యాటరీని మనం క్లియర్గా చెప్పొచ్చు, రైట్? సో ఫస్ట్ అసలు యాంపియర్ అవర్ ఎఫిషియన్సీలో ఇక్కడ వాట్ అవర్ ఎఫిషియన్సీలో మనం ఏం తీసుకుంటాం? యాంపియర్ అవర్ ఎఫిషియన్సీలో మనం ఏం తీసుకుంటాము అంటే ఓన్లీ డిశ్చార్జింగ్ కెపాసిటీ తీసుకుంటాం, రేషియో తీసుకుంటాం, కెపాసిటీ. ఫార్ములా రాసేటప్పుడు మీకు అర్థమైంది, డిశ్చార్జింగ్ బై ఛార్జింగ్ అంటే కెపాసిటీ ఆఫ్ ది బ్యాటరీని మాత్రమే తీసుకుంటాం. నెక్స్ట్ మరి వాట్ అవర్ ఎఫిషియన్సీలో మనం ఏం తీసుకుంటామంటే రేషియో ఆఫ్ ఎనర్జీ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? ఎనర్జీ. సో రేషియో ఆఫ్ ఎనర్జీని తీసుకునేది మనకి ఇది ఏది? వాట్ అవర్ ఎఫిషియన్సీ, రైట్? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మనకి ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో యాంపియర్ అవర్ ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటిది అంటే పర్సంటేజ్లో అడుగుతారు. ఎందుకు? ఎఫిషియన్సీ అంటే మనకి అవుట్పుట్ బై ఇన్పుట్, పర్సంటేజ్లో చెప్తాం కాబట్టి ఎఫిషియన్సీ పర్సంటేజ్లో మనకి చెప్పాలి అంటే ఈజ్ ఈక్వల్ టు ఐడి ఇంటూ టీడీ డివైడెడ్ బై ఐసి ఇంటూ టీసీ ఇంటూ 100. జాగ్రత్తగా చూడండి, ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐడి అంటే ఏంది సార్? డిశ్చార్జింగ్ కరెంట్. టీడీ అంటే ఏంది సార్? డిశ్చార్జింగ్ టైం. టీసీ అంటే ఏంది సార్? ఛార్జింగ్ కరెంట్. ఐసీ అంటే ఏంటి సార్? ఛార్జింగ్ కరెంట్. టీసీ అంటే ఏంటి సార్? ఛార్జింగ్ టైం ఇంటూ 100. ఇది మొత్తం మనకి అవుట్పుట్ కింద వస్తుంది, ఇదేమో ఇన్పుట్ కింద వస్తుంది. ఛార్జింగ్ అంటే మనం ఇన్పుట్ ఇచ్చేది, డిశ్చార్జింగ్ అంటే అవుట్పుట్. ఎప్పుడైనా ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. క్లియర్గా ఉన్నారు కదా, రైట్? ఇప్పుడు యాంపియర్ అవర్ ఎఫిషియన్సీలో మనకి లెడ్ యాసిడ్ సెల్ ఎంత ఉంటుంది సార్? లెడ్ యాసిడ్ సెల్ ఎంత ఉంటుంది? అండ్ ఆల్కలైన్ సెల్ ఎంత ఉంటుంది? జాగ్రత్తగా చూడండి, మనకి లెడ్ యాసిడ్ సెల్ ఎంత ఉంటుంది సార్ అంటే 90 to 95% ఉంటుంది. ఎంత ఉంటుంది? 90 to 95% ఉంటుంది, రైట్? 90 to 95% ఉంటుంది. మరి ఆల్కలైన్ సెల్కి ఎంత సార్ అంటే 80% ఉంటుంది. యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్ ఎంత అంటే 90 to 95%. మరి ఆల్కలైన్ సెల్ ఎంత? 80%, రైట్? నెక్స్ట్ మరి పర్సంటేజ్ ఆఫ్ వాట్ అవర్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడితే మనకి ఎనర్జీ అన్నాం కదా, జాగ్రత్తగా చూడండి, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. దట్ ఇంప్లైస్ పవర్ అంటే మనం ఏం రాయొచ్చు? వి ఇంటూ ఐ ఇంటూ టీ. సో సేమ్ ఇదే ఫార్ములాతో మనం ఇక్కడ కూడా పెడతాం, విడి ఇంటూ ఐడి ఇంటూ టీడీ డివైడెడ్ బై విసి ఇంటూ ఐసి ఇంటూ టీసీ ఇంటూ 100. జాగ్రత్తగా చూడండి, పర్సంటేజ్ అన్నాడు కాబట్టి వోల్టేజ్ అంటే డిశ్చార్జింగ్ వోల్టేజ్ ఇంటూ డిశ్చార్జింగ్ టైం ఇంటూ డిశ్చార్జింగ్ కరెంట్ డివైడెడ్ బై ఛార్జింగ్ వోల్టేజ్ ఇంటూ ఛార్జింగ్ కరెంట్ ఇంటూ ఛార్జింగ్ టైం. సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే జాగ్రత్తగా చూడండి, విడి బై విసిని నేను సపరేట్ చేస్తున్నా ఇంటూ ఐడి ఇంటూ టీడీ బై ఐసి ఇంటూ టీసీ ఇంటూ 100. సో ఇది మొత్తం మనకి యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ లాగే ఉంది. చూడండి, ఈ ఫార్ములా మొత్తం కూడా మనకి యాంపియర్ అవర్ లాగా ఉంది. దట్ ఇంప్లైస్ ఏవైతే పర్సంటేజ్ వాట్ అవర్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు సో విడి ఇంటూ విసి డివైడెడ్ బై పర్సంటేజ్ యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ.
వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో కూడా మనకి వాటర్ ఎఫిషియన్సీలో జాగ్రత్తగా చూడండి, లెడ్ యాసిడ్ ఎంత, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆల్కలైన్ ఎంత, ఆల్కలైన్ సెల్ కూడా ఎంత అని అడుగుతాడు. సో పర్సంటేజ్ వాట్ అవర్లో లెడ్ యాసిడ్ ఎంత అంటే 75 to 80%. మరి ఆల్కలైన్ ఎంత అంటే 60 to 65%. సో ఎంత పర్సంటేజ్ ఉంటుంది వాట్ అవర్లో అంటే ఇలా ఉంటుంది, ఎంత పర్సంటేజ్ ఉంటుంది ఆంపియర్ అవర్లో వీటి వాల్యూస్ అంటే పైన ఉన్న వాల్యూస్ లాగా ఉంటుంది. సో ఈ ఫార్ములాని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే నోట్ ఒక పాయింట్ చెప్పొచ్చు. ఏంటిది సార్ అంటే ఆల్వేస్, జాగ్రత్తగా చూడండి, ఆల్వేస్ ఏది ఎక్కువ ఉండిద్దమ్మా, వాట్ అవర్ ఎఫిషియన్సీ ఈజ్ లెస్ దాన్ ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ. వాట్ అవర్ ఎఫిషియన్సీ ఈజ్ లెస్ దాన్ ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ. ఎందుకు సార్ వాట్ అవర్ ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ కంటే తక్కువ ఉంటుంది అంటే డిశ్చార్జింగ్ వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది ఛార్జింగ్ వోల్టేజ్తో కంపేర్ చేస్తే. అంటే బికాజ్ విడి ఈజ్ గ్రేటర్ దాన్ విసి. సో విడి అనేది ఎక్కువ ఉంటుంది విసి కంటే. సో న్యూమరేటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ పక్కన ఉన్నది తగ్గిపోతుంది. ఓకేనా. సో టోటల్గా ఈ 3 కాన్సెప్ట్స్లో నుంచి ఖచ్చితంగా ఎవ్రీ టైం ఒక క్వశ్చన్ అనేది మనకి పక్కాగా ఎగ్జామ్లో రిపీట్ అవుతూనే ఉంది. రైట్. సో దీంతో మనం ఈ వీడియోని కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్గా మీకు నేను చెప్పేది ఏంటి అంటే, సో ఎప్పుడైనా సరే మన సాయి మీద కోటి హైదరాబాద్లో మండే అంటే 15th May నుంచి మనకి బ్యాచ్ అనేది NPDCL స్టూడెంట్స్కి స్పార్క్ బ్యాచ్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనకి తక్కువ టైం ఉంటుంది కాబట్టి సో తొందరగా మనం 90 daysలో ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ క్లాసెస్ అండ్ సిలబస్ అండ్ నోట్స్ అండ్ ఈచ్ ఎవ్రీ సబ్జెక్ట్కి ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి సో మండే నుంచి మనకి మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 6:30 PM దాకా మన సాయి మీద కోటి హైదరాబాద్లో ALM NPDCL స్టూడెంట్స్కి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, విల్ మీట్ ఇన్ ద క్లాస్.